ఇలా డాట్ వెడల్పు వచ్చేసి అటు ఇంచుంబావు ఇటు ఇంచుంబావు అంటే 2.5 తీసేసుకుంటున్నానండి. మధ్యలో డాట్ ఇలా షేప్ అయితే ఇలా వచ్చిందండి. ఇదైతే మార్కింగ్ చేసుకుందామండి. ఇలా ఫస్ట్ తర్వాత మిగిలిన డాట్స్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తానండి. ఫస్ట్ ఇక్కడ గల్ల దగ్గర నుండి చిన్నగా కింది వైపు ఒక 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటానండి. నా కుట్టే పద్ధతిలో నాకు ఇలా సెట్ అయిపోతుందండి. నేను కుట్టే పద్ధతిలో ఇలా తీసేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందామండి. మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటామో అలానే కుట్టుకుంటూ వెళ్తూ ఉంటే బ్లౌజ్ అనేది చక్కగా వస్తుందండి. ఫిట్టింగ్ కూడా బాగా వస్తుందండి. ఎంత పర్ఫెక్ట్గా కుట్టుతామో అంత పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది కుదురుతుందండి. మనం మార్కింగ్ వేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా వేసుకున్నాం అనుకోండి, కుట్టే విధానంలో కూడా అదే జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అనేది వాళ్ళ శరీరానికి అద్దినట్టుగా కుదురుతుందండి. ఇలా నేను ఎలా అయితే కుడతానో, నేను ఎలా అయితే నేర్చుకున్నానో అదే పద్ధతి మీకు చూపిస్తున్నానండి. ఏమన్నా మీకు అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్క విధానంగా ఉంటుందండి. వాళ్ళు కుట్టే పద్ధతి ప్రకారం వాళ్ళకు బ్లౌజులు అనేటివి సెట్ అయిపోతాయండి. ఇప్పుడు నేను నేర్చుకున్న పద్ధతిలో నేను ఇలా కుట్టేసుకున్నాను అనుకోండి, నా కస్టమర్లకు వచ్చేసి వాళ్ళ బాడీకి తగ్గట్టుగా కురిపోతుందండి బ్లౌజు. అలా ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి ఎంత ఉందో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి. వీళ్ళ డాట్ పొడవు 2.5లో ఉందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇంకా సైడ్ కూడా పెట్టేసుకొని ఒకసారి ఫస్ట్ డాట్ ఎంత పర్ఫెక్ట్గా వేస్తే జాకెట్ షేప్ అనేది వాళ్ళ చెస్ట్ సైజుకి తగ్గట్టుగా వేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తినకొచ్చేసి 1.5 అంటే డాట్ వచ్చేసి 1.5లో ఇలా అంటే డబుల్ ఫోల్డింగ్లో 1.5 అంటే మనకి ఎంత వస్తుంది, మొత్తం మధ్య భాగంలో 2.5 వచ్చేసింది అన్నట్టు. వీళ్ళ డాట్ వెడల్పు వచ్చేసి 2.5లో తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత రెండో డాట్ కోసం సంక వైపు ఇలా సెంటర్లో పెట్టేసుకొని ఇలా అని స్ట్రేట్ లైన్ తీసుకుంటే సంక వైపు మార్కింగ్, అలానే ఉక్సు పట్టి కాజల్ పట్టి సైడ్ కూడా మార్కింగ్, ఈ రెండింటి డాట్ల మధ్యలో ఇలా మార్కింగ్. మధ్యలో వచ్చేసి రౌండ్ షేప్ మాత్రం వచ్చేలా చూసుకుంటానండి నేను. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో కుట్టేస్తారండి బ్లౌజులు అనేటివి. నా పద్ధతిలో అయితే నేను ఇలా డ్రా చేసుకుంటానండి, కరెక్ట్గా వస్తుంది. అటువైపు కూడా మార్కింగ్ పోతుందండి. ఇలా ఇటు సైడు. నెక్స్ట్ వచ్చేసి మనం షేప్ పట్టి ఈ మిగిలిన క్లాత్లో షేప్ పట్టి తీసుకుందామండి. వీళ్ళు మీటర్ బట్టి ఇచ్చారండి, అయినా సరే క్లాత్ అనేది మిడిల్ సైజ్ బ్లౌజే అండి, ఇది పెద్ద సైజు కూడా కాదు. అయినా సరే వీళ్ళకి సరిపోయేంత క్లాత్ అయితే మనకు అనిపించట్లేదండి.
ఇలా షేప్ పట్టు వచ్చేసి ఫస్ట్ ఇది డబల్ ఫోల్డింగ్ పైన వేసానండి నేను. అలాగే సింగిల్ వచ్చిందనుకోండి కింది భాగంలో కుట్టు కోసం అయితే తీసుకోవాలండి. డబల్ ఫోల్డింగ్లో వచ్చింది కాబట్టి నేను కింద కుట్టుకు తీసుకోవట్లేదండి. ఇలా అసలు పైన కుట్టుకు తర్వాత బ్యాక్ పార్ట్ని ఆధారంగా చేసుకొని షోల్డర్ పొడవు కూడా చూసుకోవాలండి. ఇలా చూసుకున్న తర్వాత వీళ్ళ షేప్ పట్టి ఇటు సైడ్ ఎంత ఉందో, సైడ్ జాయింట్ సైడ్ ఎంత ఉందో చూసేసుకొని, అలాగే ఫస్ట్ డాట్ దగ్గర ఎంత ఉందో డాట్ ఇక్కడ పెడతాం కదండి, ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ 3 లైన్లను కలుపుతూ 3 డాట్లను కలుపుతూ ఓ లైన్ అయితే గీసేసుకోవాలండి. ఇలా ఇటు సైడ్ మాత్రం నేను కింది వైపు ఒక 1/2 ఇంచ్ మాత్రం తక్కువ కట్ చేస్తానండి. ఇలా చేయడం వల్ల ఉక్స్ కింది ఉక్స్ పెట్టేటప్పుడు వాళ్ళకు పైకి లేచినట్టుగా ఉండకుండా ఉంటుందండి, కరెక్ట్గా ఉంటుందండి కింది భాగం అనేది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.